అందరికీ మరణాత దేవునికి మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇస్తున్న ఆత్మీయ అవకాశంకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆది కాండము 19వ అధ్యాయము 14వ వచనం మధ్య భాగం. లెండి ఈ చోటును విడిచి రండి. లెండి ఈ చోటును విడిచి రండి. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. దీవించుము, ఆశీర్వదించుము. మాతో మీరు మాట్లాడుము. చెవిగలవాడు ఆత్మచెప్పు సంగతులను వినుగాక అన్నారు. నైనా ఆత్మీయ సంగతులను నేర్చుకొనగలిగే, గ్రహించుకోగలిగే నేర్పును, ఓర్పును, సాత్వికమును, దీన మనస్సును మీరు మాకు అందించి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును, శ్రేష్ఠపాలకుడును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు సదాకాలము మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితం లోకమును, పాపమును, శాపమును విడిచిపెట్టుకోవలసిన ఆత్మీయ జీవితం. దేవుని ఆత్మీయ జీవితం సైతాను సంబంధమైన ఆచారాలను విడిచిపెట్టుకోవలసిన జీవితం. దైవ జీవితం పరిశుద్ధతను పట్టుకోవాలి. దైవ జీవితం దేవుణ్ణి చేర్చుకోవాలి, చేరదీసుకోవాలి. దేవునిలో ఉండటానికి ఆసక్తిని చూపించాలి. చదువుబడిన ఆత్మీయ కార్యక్రమాన్ని బట్టి ఆత్మీయ యొక్క వాక్యమును మనం చూడగలిగితే దేవుడు రాయించిన మాట, లెండి రండి, రండి ఈ చోటుని విడిచి రండి. ఎవరెవరితో చెబుతున్నారు? ఎవరికి వినిపిస్తున్నారు? ఎవరు దేనికోసం ఈ మాటలు మాట్లాడుతున్నారు అని వాక్యం ద్వారా మనం చూడగలిగితే గనక దేవుడు వినిపిస్తున్న మాట, దేవుడు ప్రకటిస్తున్న మాట, నశించిపోతున్న దాన్ని వెదికి రక్షించటానికి దేవుని ప్రేమ ఎప్పుడూ కూడా ప్రయాసపడుతుంది. దేవుని ప్రేమ ఎప్పుడూ కూడా తృష్ణగుంటుంది. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా అత్యాశక్తితో పనిచేస్తుంది, నశించిపోకుండా ఉండుట కొరకు. కానీ దేవుడు తన మాటను వినిపిస్తుండేటప్పుడు దైవాత్మ లేనివాడు, దైవ భయము లేనివాడు, దైవ జ్ఞానము లేనివాడు, దైవాశక్తి లేనివాడు దేవుని మాటను వెర్రితనంగా చూస్తాడు. తనకున్నది గొప్పది అని అనుకుంటాడు. తనున్నది గొప్పది అనుకుంటాడు. తను చేసేది గొప్పది అని అనుకుంటాడు. అందుకనే వాక్యంలో చూడగలిగితే గనక విడిపించుకోవలసినవి విశ్వాస జీవితంలో విడిపించుకోగలిగితే పొందవలసినవి వింతైన జ్ఞానముతో దేవుడు వింతగా మనకు అందిస్తాడు. దేవుని జ్ఞానము వింతైనది. దేవుని జ్ఞానము మహాద్భుతమైనది. మహాద్భుతమైన దైవ జ్ఞానముతో మనం ఆధారపడవలసిన వారము, నడవవలసిన వారము. దేవుని యొక్క వాక్య క్రమంలో జాగ్రత్తగా చూస్తే గనక మోషే గారు కూడా దైవ జ్ఞానముతో ఉండటానికి 80 సంవత్సరాలు దేవుడిచ్చిన స్థితిని అన్నింటినీ కూడా విడిచుకొని ఫరో ఇంట రాజును అనిపించుకుంటే క్రీస్తు యేసు నన్నెంత గొప్పది అన్నట్లుగా మోషే గారు తన మనసులో ఉన్నటువంటి మహిమ స్థితిలో ఉన్నటువంటి దేవుణ్ణి ఎత్తి చూపించినట్లుగా లోకమును విడిచిపెట్టిన వానిగాను, పాపమును, పాప ఫలితమును, శాపమును జయించిన వారిగాను, దైవశక్తిని అందుకున్న వారిగాను, దైవ ప్రత్యక్షలు కలిగిన దేవుని మందిరంలో ఉన్న వారిగాను మనం చూడగలుగుతాం. కారణం ఏంటనిస్తానంటే విడిచిపెట్టవలసింది విడిచిపెట్టారు. మోషే గారు రావాల్సిన ప్రాంతానికి వచ్చాడు. ఆయన దేవుడున్న ప్రాంతానికి వచ్చాడు. దేవుడు మాట్లాడే ప్రాంతానికి వచ్చాడు. దేవుడు కనబడే ప్రాంతానికి వచ్చాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని ఇస్తానంటే దేవుడు ఇచ్చిన ప్రాంతము ఒకప్పుడు బూసిపోయింది,
ఒకప్పుడు కరువు వచ్చింది. దేవుడిచ్చిన ప్రాంతంలో దేవుడిని కాదని, దేవుని దేవాలయంని కాదని, దేవుని వాగ్దానమును కాదని లోకంలో బ్రతికిన ప్రజలు, లోక సంబంధమైన ప్రజలు ఒకప్పుడు ఈ యొక్క నయోమి కుటుంబం. కానీ దైవాత్మ ఉన్నది కాబట్టే, దైవ తలంపు ఉన్నది కాబట్టే, దైవస్థితి ఉన్నది కాబట్టే మోయాబు దేశమును వారు విడిచిపెట్టుకున్నారు. మోయాబు దేశమును విడిచి తిరిగి మరలా తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తప్పు తెలుసుకొని దేవుడి తండ్రి దగ్గరికి వచ్చాడో, మోయాబు ప్రాంతమునకు అన్ని కలిగిన వారిగా వెళ్ళారు. కానీ అన్నీ పోగొట్టుకొని ఎలాగొచ్చారనిసినంటే మరి కల లేని వారిగా వచ్చారు. కానీ మోయాబు ప్రాంతమును ఎప్పుడైతే విడిచిపెట్టారో, ఎప్పుడైతే దేవుడున్న ప్రాంతమని ఎరిగి తెలుసుకున్నారో, అప్పుడే వీరి ఆత్మీయ జీవితం, వీరి భక్తి జీవితం, వీరి విశ్వాస జీవితం, వీరి భౌతిక జీవితం, వీరి శరీర జీవితం ఆశీర్వదింపబడింది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే దేవుడు రాయించిన మాట. లెండి ఈ ప్రాంతమును చూడండి, లెండి ఈ చోటును విడిచి రండి. ఏం విడిచిపెట్టాలి? సౌలు దేవుని ఆత్మను విడిచిపెట్టాడు. సౌలు దేవుని యొక్క అధికారాన్ని విడిచిపెట్టాడు. సౌలు దేవుడిచ్చిన ఆశీర్వాదం వైపు చూడలేదు, కానీ దేవుడిచ్చే వాటి వైపు చూస్తాడు. దేవుని వైపు చూడలేకపోయాడు. దేవుని ఆత్మ ఉంటే దేవుని వైపు చూస్తాం. దేవుని ఆత్మ లేకపోతే దేవుని వైపు మనం చూడలేం. దేవుని వైపు మనం చూస్తున్నామంటే మనలో దేవుడు ఉన్నట్టు లెక్క. దేవుని మనం చూడట్లేదంటే మనలో దేవుడు లేదని అర్థం. మనసులో ఏముందో దాని వైపు చూడటానికే, దానిని సంపాదించుకోవడానికే ఆసక్తి చూపిస్తాం. కానీ దేవుడు మన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు కనుక దేవుడు అంటున్న మాట, లెండి ఈ చోటును విడిచి రండి. ఇది దేవుడు ప్రతి చోట ప్రతి స్థితిలోనూ సంఘమైన మానవులకు తన రక్తమిచ్చి, తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘముతో దేవుడు చెబుతున్న మాటలేవి. ఆనాటి కాలములో ఏ ఆత్మ అయితే రాజును సౌలును రాజుగా చేసిందో ఆ ఆత్మని సౌలు విడిచిపెట్టేశాడు. ఆత్మను విడిచిపెట్టేశాడు. ఆత్మను కాదని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా దైవాత్మ లేని ఫలము ఫలింపు లేనిది. దైవాత్మ లేని ఫలము ఫలింపు లేనిది, నిష్ప్రయోజనమైనది. దేవుని యొక్క ఆత్మీయ స్థితిని బట్టి చూడగలిగితే గనక రాజైన దావీదు కూడా తప్పు చేశాడు, కానీ దేవుని ఆత్మను పోగొట్టుకోలేదు. దేవుని ఆత్మకు వ్యతిరేకంగా నడవలేదు. దేవుని ఆత్మకు వ్యతిరేకంగా బ్రతకలేదు. దైవాత్మకు వ్యతిరేకంగా ప్రయత్నం చేయలేదు. దేవుని ఆత్మకు వ్యతిరేకంగా తలంపు కూడా రానివ్వలేదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనాన్ని చూస్తే, వారు నీకు విరోధంగా పాపం చేస్తున్నందున ఆకాశము మూయబడి వర్షము లేక పోగా నీవు వారిని ఎలాగూ శ్రమ పెట్టవలని వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా, తమ పాపములను విడిచి నా నామమును ఒప్పుకోవాలి. దేవుని నామమును ఒప్పుకున్నవారు దేవుని నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచిపెట్టాలి. ఒప్పుకోవడం రాని వారు విడిచిపెట్టలేరు. ఇస్కరియోతు యూదా ఒప్పుకోలేకపోయాడు కాబట్టి విడిచిపెట్టలేకపోయాడు. ఒప్పుకోవడం, అయోగ్యతను ఒప్పుకోవడం, నిస్సహాయ స్థితిని, చేతగానితనాన్ని ఒప్పుకోవడం, లోక సమానమైన స్థితిని విడిచిపెట్టడం, దైవాత్మ స్థితిలో యోగ్యతను అంగీకరించడం. ప్రభు అంటున్న మాట కూడా అదే. ఒప్పుకొని పాపములను
విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల. ఎక్కడ ప్రార్థన చేయాలి? ఎక్కడ ప్రార్థన చేయాలి? ఎక్కడ పడితే అక్కడ ఆహారం తినలేము కదా, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు త్రాగలేం కదా. త్రాగే నీరు వేరు, బురద నీరు వేరు, రెండు నీళ్లు ఒకటి కాదు కదా. త్రాగే నీరు వేరు, పంట భూమిలో ఉన్న నీరు వేరు. త్రాగే నీరు వేరు, మురికి కాలువలో ప్రవహించే నీరు వేరు. త్రాగే నీరు వేరు, వరద నీరు వేరు. త్రాగే నీరు వేరు, పనులకు ఉపయోగించే నీరు వేరు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, నీరే నీరే పేరు నీరే, కానీ ఫలితం వేరు, ప్రయోజనం వేరు, ప్రతిఫలం వేరు. వినియోగాన్ని బట్టి, విచక్షణ జ్ఞానాన్ని బట్టి వినియోగం ఉంటుంది. వినియోగాన్ని బట్టి మనకి ప్రతిఫలం ఉంటుంది. ఎంతోమంది దేవుళ్ళే, ఎంతోమంది దేవుళ్ళని చెప్పుకునేవారే. అందుకనే తండ్రి గారు అన్నమాట, పాపము పలువిధ దేవుళ్ళను కల్పించను, పాపము పలువిధ దేవుళ్ళను కల్పించను. పాపము చేస్తుండేటప్పుడు పాప ఫలితము ప్రతిదానిని దేవునిగా ఎంచుతుంది, అసలైన దేవుణ్ణి మర్చిపోయేలాగా చేస్తుంది. ప్రతిదానిని దేవునిగా ఎంచుతుంది. ఉపయోగపడితే దేవుడే, ఉపయోగపడితే దేవుడే. కానీ పాపాన్ని రక్షించేవాడు, క్షమించేవాడు, పాపము కోసము తన స్వరక్తమైన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువు మాత్రము దేవుడు కాడనేవారు ఎందరో ఉంటారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో చూడగలిగితే గనక యోబు గ్రంథము 11వ అధ్యాయము 13, 14 వచనాలు చూస్తే, నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల. గృహములో పాపము, పాప ఫలితము, శాపము, శాప ఫలితము ఉండకూడదు అనిసనంటే గనక, ఇంటిలో పాపము, ఒంటిలో పాపము, కంటిలో పాపము, పంటిలో పాపము. మనం చాలాసార్లు చెప్పుకున్నదే ఇది. కంటితో పాపము, పంటితో చేశాడు, పంటితో పాపము, ఒంటితో చేశాడు, ఒంటితో పాపము ఇంటిలోనికి వచ్చింది, ఇంటిని సర్వనాశనం చేసింది. ప్రభువు రాయించిన మాట ఏంటనిస్తానంటే, నీ చేతులు ఆయన వైపు చాపినేడలా, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచినేడలా. దేవుణ్ణి చూడకపోతే పాపమని మనం తెలుసుకోలేం. అసలైన దేవుణ్ణి తెలుసుకోలేనంత కాలము కూడా పాపము అని మనం తెలుసుకోలేం, శాపము అని తెలుసుకోలేం, విడిచిపెట్టవలసిందని తెలుసుకోలేం, కీడు చేసేదని మనం తెలుసుకోలేము. అందుకనే దేవుడు రాయించిన మాట ఏంటనిస్తానంటే, ఇంటిలో పాపము, ఒంటిలో పాపము, కంటిలో పాపము, పంటిలో పాపము, ఏ పాపమైనా సరే పోవాలి అనిసరంటే, అది పాపమని తెలుసుకోవాలనిసరంటే, మొట్టమొదట మనం చేయవలసింది ఏంటనిసరంటే, ఆయన వైపు చేతులు చాపినేయడలా. పాపముని చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా. చేతితో చేసిన పాపము, కంటితో చేసిన పాపము, ఒంటితో చేసిన పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకోవలసిన వారము. తప్పు చేసింది ఒకరి దగ్గర, క్షమాపణ చేసేది ఒకరి దగ్గర ప్రయోజనం ఉంటుందా? తప్పేమో బాధ పెట్టి ఒకరిని తప్పు చేస్తావు, వారి దగ్గర ఒప్పుకోకుండా ఇంకో దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటున్నావు. తప్పు తప్పుగానే ఉంటుంది, పాపం పాపంగానే ఉంటుంది. ఒప్పుదల, క్షమాపణ మనకు దొరుకుతుందా? క్షమాపణ అంటే త్రోసివేయని ప్రేమ, చేరదీసుకునే ప్రేమ, విమోచించే ప్రేమ క్షమాపణ. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, దేవుడు రాయించిన మాట, చేతిలో పాపము విడివని ఎడల ఇల్లు కూడా పాడైపోతుంది.
ఇల్లు కూడా పాడైపోతుంది. చేతితో పాపము చేస్తూ, ఒంటితో పాపము చేస్తూ, కంటితో పాపము చేస్తూ నా ఇల్లు బాగోవాలి, నేను బాగోవాలి అని అనుకోవడం ఎటువంటిది అనిసనంటే మూర్ఖత్వం. యోబు గ్రంథము 11వ అధ్యాయంలో ప్రభువు రాయించిన మాట అదే. నీ చేతులు ఆయన వైపు చాపినేలా పాపము నీ చేతిలో నుండుట చూచినేలా నీవు దాన్ని విడిచినేలా నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినేలా నిర్భయంగా నిర్దోషివై నీవు సంతోషింతువు. ఇంటిలో సంతోషం ఉండాలంటే మన ఆత్మీయ జీవితం నిర్దోషంగా ఉంచబడాలి, దేవుని దృష్టికి అంగీకారంగా నడవబడాలి. ఇంటిలో మేలు జరగటం లేదు, ఒంటిలో మేలు జరగటం లేదు, గృహములో కీడే జరుగుతుందని అంటే ఆయన వైపు మన చేతులు చాపినలా మనము చేతిలో చేసిన పాపము మన ఇంటిలో మన యొక్క సంబంధమైన స్థితిని దేవుడికి అంగీకారంగా ఒప్పుకునేలా నిర్దోషులుగా మార్చబడతాం. ఎందుకు ఈ మాటను మన ఒంటిలోదే మనం విడిపించుకోకపోతే, మన కంటిలోదే, మన పంటిలోదే, మన గృహములోదే మనం విడిపించుకోకపోతే ఇంకెప్పుడు విడిపింపబడతాం? ముందు విడిపింపబడాలి అంటే మనం దేవుని దృష్టికి అంగీకారం కానివి విడిపించుకోవాలి. అంటే మన కంటితో, పంటితో, ఒంటితో చేసినవి మన ఇంటిలో ఉన్న దేవునిని అనగా మన సర్వరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఎక్కట అతి పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనం ఒప్పుకోవాల్సినవి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే గనక దేవుడు, ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి, ఒప్పుకున్న వాడిని దేవుడు చేర్చుకుంటాడు. ఒప్పుకున్న వాడిని దేవుడు సరి చేసుకుంటాడు. ఒప్పుకున్న వాడిని దేవుడు ఎప్పటికైనా సరే యోగ్యమైన స్థితిలోనికి నడిపిస్తాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాము గారిని దేవుడు విడిపించుకోమన్నాడు. దేవుడు విడిపించమన్నది ఆయన విడిపించుకోలేడు కాబట్టి అబ్రహాము గారు దేవుడి మాట ప్రకారము, దేవుడి మాట మీద విశ్వాసం కలిగి అబ్రహాము గారు విడిపించుకున్నారు. విడిపించుకోవడాన్ని బట్టి విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు. మనము పాపము విడిచిపెట్టనంత వరకు కూడా పాప ఫలితము, పాప సంబంధమైన స్థితి ఎప్పుడూ కూడా విశ్వాస జీవితాన్ని పాడు చేస్తాది. పాప ఫలితము, శాప ఫలితము మన మీద ప్రభావితంగా ఉండకూడదని అంటే మొదట పాపమును విడిచిపెట్టుకుంటే దేవుడే మనకి ఆ బలం ఇస్తాడు. పాపమును గెలిచిన ప్రభువుని అడిగినా ప్రభువే ఇస్తానంటున్నాడు దేవుడు. పాపము, పాప ఫలితము, శాపము, శాప ఫలితము ఎప్పుడు కూడా విశ్వాసాన్ని చంపివేస్తాది, విశ్వాసములో ఉండనివ్వదు. లోకములో ఉన్నది పాపము, శరీరంలో ఉన్నది శాపస్థానము. ఈ రెండిని విడిచిపెట్టుకోకపోతే దేవుడి యందు విశ్వాసాన్ని మనం సంపాదించుకోలేము. దేవుని యందు విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలని అంటే పాపమును, లోకమును జయించగలిగే దైవశక్తిని పొందుకోగలిగిన వారముగా ఉండాలి, లోకమును విడిపించుకునే వారముగా ఉండాలి. అందుకని దేవుని యొక్క వాక్య క్రమములు జాగ్రత్తగా గమనిస్తే గనుక దేవుడు రాయించిన మాట, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెదుకుడి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో ప్రభువు రాయించిన మాట. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువు అంటున్న మాట, మీరు కీడుని విడిచిపెట్టి మేలుని వెదుకుడి. పాపమున్నంత కాలం కూడా పాపాన్నే వెతుకుతాం. పాము ఎప్పుడు కూడా చీకటినే వెతుకుతుంది, పందెప్పుడు కూడా పెంటని బురదనే వెతుకుతుంది. ఈ రెండు కూడా క్రింద వాటిని వెతుకుతాయి కానీ పైనున్న వాటిని వెతకవు. పైనున్న వాటిని చూడలేవు, పైనున్న వాటిని చూస్తే భయం వీటికి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయంలో ప్రభువు రాయించిన మాట ఏంటనిసనంటే, మీరు బ్రతుకున్నట్లు కీడుని విడిచి మేలుని సంపాదించుకొనుడి. కీడుని విడిచి ఏం విడిచిపెట్టాలి?
కీడుని విడిచిపెట్టకుండా మేలలాగా దొరుకుతుంది. ఒక చేత్తోటి కీడు, ఒక చేత్తోటి మేలనిస్తారంటే, ఒక చేత్తోటి పాలు, ఒక చేత్తోటి నీళ్ళంటే, పాలు పాలే, నీళ్ళు నీళ్ళే. పాలుకున్న శక్తి పాలుకి, నీళ్ళకున్న శక్తి నీళ్ళకి. నీటి మంచినీరు మంచినీరే, బురద నీరు బురద నీరే. మంచినీటిలో ఒక చుక్క బురద నీరు వేసినా సరే మంచినీరు యొక్క రూపము, లక్షణాలు మంచంతా కూడా కోల్పోతుంది. పాలలో ఒక చుక్క నీళ్ళేసినా సరే పాల యొక్క నాణ్యత కోల్పోతుంది. అలాగే మంచున్నా చెడున్నా సరే, మంచి మంచే, చెడు చెడు అని అనుకుంటాం, కానీ మంచి నాణ్యత కోలగొట్టేది, తోలగొట్టేది, పాడు చేసేది ఏంటనిసరంటే చెడు. అందుకనే ప్రభు రాయించిన మాట ఏంటనిసనంటే, మీరు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు మీరు బ్రతుకున్నట్లు కీడుని విడిచిపెట్టి మేలుని చేపట్టుడి, మేలుని వెతుకుడి. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కూడా వలలు విడిచిపెడితేనే కానీ శిష్యులు కాలేకపోయారు. వలలు విడిచిపెట్టారు వారు. వలలు విడిచిపెట్టారు కాబట్టే భూమిని తలక్రిందులు చేసే సృష్టికర్త అయిన దేవునికి, విశ్వాసమునకు కర్తకు యేసుక్రీస్తు ప్రభువుని ఎత్తి చూపించగలిగారు భూలోకములో. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, సమస్తమును విడిచి వస్తే నువ్వు మాకు ఏమిస్తావు అని అడిగాడు పేతురు గారు. పేతురు గారు కూడా, అయ్యా వలలు విడిచిపెట్టి వచ్చామంటున్నావు, ఇది మా జీవనాధారం కదా, నువ్వు మాకేమిస్తావు? 12 గోత్రాలకి రేపు 12 గోత్రాల వారు కూడా మీ ముందు ఏం చేస్తారంటే, మీరు న్యాయ సింహాసనం మీద ఉంటారు. 12 గోత్రాలకు కూడా మీరు తీర్పు తీర్చేవారుగా నువ్వు ఉంటావు. దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు. అప్పుడెప్పుడో 12 గోత్రాలు మాకెందుకయ్యా, పూట కూటి మాకు అవసరం కదా. ఏశావు పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పటికీ కూడా ఎప్పటి దానికోసం వదిలేసి, దేవుడిచ్చిన ఆత్మీయ స్థితిని వదిలేసి లోకంలో బ్రతకడం కోసం మనం బ్రతుకుతున్నామని అంటే, ఇంకప్పటికీ ఇప్పటికీ అనగా ఏశావుకి మనకి పెద్ద తేడా లేదు. ఇంకి మాటకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమం బట్టి మనం చూడగలిగితే గనక పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రేరణను రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. 15వ వచనం, తిన్నని మార్గమును విడిచి వేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. వీరిద్దరికి కూడా దేవుడు విడిచిపెట్టమని చెప్పాడు. మనం చదువుకున్న లోతు కాలంలో విడిచిపెట్టమన్నాడు, నోవాహు గారి కాలంలో విడిచిపెట్టమన్నాడు. ఈ యొక్క వాక్యములు మనం చూడగలిగితే గనక 15వ వచనంలో చూస్తే గనక వేరు కుమారుడైన బిలామును కూడా విడిచిపెట్టమన్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టమన్నది మనం విడిచిపెట్టకపోతే ఇంకెప్పటికీ కూడా మనం దీవింపబడం. దేవుడు ఇస్తున్న వాటి వైపు కాక పాపము వైపు, మన సొంత స్థితి వైపు మనం చూడగలిగితే కనుక మన ఆత్మీయ జీవితం ఎప్పటికీ కూడా ఆశీర్వాదం కాదు, దీవెన కాదు, శుభం కాదు, మేలు కాదు, ఉపకారం కాదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు అవ్వమ్మ గారికి వాగ్దానాన్ని ఇచ్చాడు. అవ్వమ్మ గారికి వాగ్దానం ఇచ్చిన కొద్ది కాలానికి దేవుడు భూమి మీద అనగా ఆదాము గారు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చేంత వరకు కూడా 4000 సంవత్సరాలు. నిశ్శబ్ద కాలమేమో 430 సంవత్సరాలు. ఒక కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఖచ్చితంగా పంపునన్నట్లు ప్రభు రాకను ఈ యొక్క కాపర్లు, గొర్రెల కాపర్లు ఎలాగైతే కనుక్కున్నారో, ఎలాగైతే విన్నారో, గొర్రెల కాపర్లు, గొర్రెల మందలు, గొర్రెలు కాచేవారు ఎక్కడైతే దృష్టించారో వారికి స్వరం వినపడినప్పుడు ప్రభు వర్తమానం మీరు వినగలిగారు.
ప్రభు వర్తమానం వినిపించినా సరే వినని వారు ఒక యెజబెలు స్త్రీ వంటి వారు, ఒక ఫరో వంటి వారు, ఒక హేరోదు వంటి వారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే దేవుడు తన స్వరాన్ని విడిపించుట కొరకు, మనల్ని విమోచించుట కొరకు. విడిపించడం దేనికోసం అంటే మనల్ని విస్తరింపచేయడం కోసం, మనల్ని విశాలపరచడం కోసం. అబ్రాహాము విడిచిపెట్టవలసింది అబ్రాహాము గారు విడిచిపెట్టారు కాబట్టి విశాలపరిచాడు, ఆయన విస్తరింపబడ్డాడు. దేవుణ్ణి విడుచుట ఏంటనిసనంటే పాపము సైతానుతో సహవాసం చేయటమే. పాపముతో, సైతానుతో, నైజముతో, పాప నైజముతో సహవాసం చేయటమే దేవుణ్ణి విడిచిపెట్టుట. దేవుణ్ణి విడిచిపెట్టుట అంటే దేవుణ్ణి చేర్చుకొనకపోవుట. విడిపించేది విశ్వాసముతో నీతిమంతులుగా మార్చడానికి దేవుడు తన మాటను వినిపిస్తున్నాడు. విడిపించేవాడు నీతిమంతుడు, విడిపించేది కూడా నీతిమంతులుగా చేయటానికే గాని పాపులుగా వదిలివేసి పాపానికి శిక్షలుగా ఉంచటానికి కాదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే విడిపించేటప్పుడే విశ్వసించి విడిచిపెట్టాలి. విడిపించేటప్పుడే విశ్వాసంతో, దేవుడి మీద విశ్వాసంతో విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే ఎప్పటికీ కూడా చేతకాని వారముగానే ఉండిపోతాం. విడిచిపెట్టేది దేనికోసం అంటే వింతైన జ్ఞానం కోసం, విశ్వాసులుగా ఉండుట కోసం, విశ్వాసముతో విధేయతతో ప్రార్థన చేయుట కోసం, విజ్ఞాపన ప్రార్థనలు చేయుట కోసం. దేవుడు రాయించిన మాటను విడిచిపెట్టమంటున్నాడు. దేవుడు వింతైన జ్ఞానముతో, విధేయతతో, విశ్వాసముతో, విజ్ఞాపన ప్రార్థన ఫలితములతో విస్తరింపచేయటానికి, విశాలపరచడానికి. కానీ లోతు కుటుంబానికి విడిపించాడు, వాళ్ళు విడిపించుకోలేకపోయారు. నోవాహు గారి కుటుంబానికి కూడా వినిపించాడు. ఆయన విడిచిపెట్టమన్నాడు కానీ విడిచిపెట్టలేకపోయాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే లోకానికి లాభం కావాలి. లాభం ఉంటేనే పని. లోకంలో ఉన్నాడు కాబట్టి హృదయాంతరంగాలు ఎరిగిన దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు పేతురు గారు. అయ్యా, నేను విడిచొస్తే ఏంటి నాకు లాభం? నీ లాభం ఎక్కడ కాదయ్యా, అక్కడ. లోకాన్ని విడిచిపెడితే భూలోకంలో లాభం కాదు, లోకాన్ని విడిచిపెడితే పరలోకంలో లాభము కలిగిన వారముగా ఉంటాం. అందుకని దేవుని కోసం లోకాన్ని విడిచిన వారు మోషే గారు, హేబేలు గారు, నోవాహు గారు, ఏలియా గారు, హన్నా గారు, మరియమ్మ గారు, ఎలిజబెత్ స్త్రీగా వీళ్ళందరూ కూడా లోకాన్ని విడిచి దైవ ప్రత్యక్షతలను అందుకున్నవారు. లోకాల్లో దేవుని స్వరం వినబడుతున్నా, దేవుని ఉపకారాలు చేస్తున్నా, దేవుడు అపకారాలు తొలగిస్తున్నా సరే విడవని వారు ఎవరనిసినంటే ఫరో వంటి వారు, హేరోదు వంటి వారు, కయ్యోను వంటి వారు, యెజబెలు స్త్రీ వంటి వారు. వీరికి కూడా దేవుని వార్త వెళ్ళింది, వీరికి కూడా దేవుని వర్తమానము వెళ్ళింది. వీరి ఎదుట కూడా దేవుని యొక్క దైవ శక్తి అద్భుతాలను చేసింది. కానీ వీరు విడిచిపెట్టగలిగారా? దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు కానీ లోకాన్ని విడవటానికి ఇష్టపడలేదు. కాబట్టే వీరి యొక్క స్థితి భయంకరంగా మచ్చబడిపోయింది. కారణం ఏంటనిసినంటే లోకముతో పాపము, పాపముతో లోకము, ఈ రెండు కూడా దేవునికి శత్రువులు. లోకముతో స్నేహము, దేవునితో వైరము. ఎన్నిసార్లు మనం ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే సంఘములో ఉన్న మనము లోకమును విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే కనుక సంఘము ఎత్తబడిపోయిన తర్వాత ముద్రల కాలము, బోరల కాలము, పాత్రల కాలము, రాను రాను ఉగ్రత పెరిగే కాలమే గాని దైవ కృప అధికమయ్యే కాలము కాదు.
అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది అని దేవుని యొక్క వాక్యం కనబడుతుంది. అక్రమము విస్తరించుట చేత. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు గడువులు ఇస్తాడు, ఎన్నో గడువులు ఇస్తాడు. ఆరోగ్యమందును అనారోగ్యమందును, అన్నీ ఉన్నప్పుడును ఏమీ లేనప్పుడును, చివరికి అనారోగ్యమైనా సరే, అన్నీ ఉన్నప్పుడైనా సరే, ఏమీ లేనప్పుడైనా సరే, ఆరోగ్యం అన్నప్పుడైనా సరే, మరణ సమయం అందన్నా సరే, చివరికి అప్పుడైనా సరే మారకపోతే నైజ బుద్ధి నరకానికి నడిపిస్తుందని తండ్రి గారి పద్యాల్లో మనం నేర్చుకున్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, సైతాను నైజము, పాప నైజము ఎన్ని గడువులు ఇచ్చినా సరే మారదే మారదు. ఎన్ని గడువులు ఇచ్చినా సరే, ఎంత కాలము ఇచ్చినా సరే, లోకాన్ని ఆధారంగా చేసుకోవాలి, మనుషుల్ని ఆధారంగా చేసుకోవాలి, శాపాన్ని ఆధారంగా చేసుకోవాలి, పాపాన్ని ఆధారంగా చేసుకోవాలి అని చెప్పేది పాపపు నైజము, సైతాను నైజము. ఎన్ని గడువులు ఇచ్చినా సరే, ఘనమైన ప్రేమను దూరము చేసేది ఏమిటి అంటే, ఈ యొక్క విడిచిపెట్టని స్థితి సిద్ధపడనివ్వదు, విననివ్వదు, నమ్మనివ్వదు, దేవుని దగ్గరికి వెళ్ళనివ్వదు, దేవుణ్ణి చేరుకోనివ్వదు, దేవుణ్ణి చేర్చుకోనివ్వదు. కారణం ఏంటనేసినంటే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని వాక్యం చెబుతుంది. అవిశ్వాసమైన స్థితి ఎప్పటికీ కూడా మనలో మంచి మార్పులను తీసుకురాదు, చెడును చెడుగానే ఉంచే స్థితి. అందుకనే అవిశ్వాస యొక్క మరణము పశ్చాత్తాపము మోక్షలోకము అయితే గనక, అవిశ్వాస యొక్క మరణము పాప ఫలితము నరకము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దైవశక్తి మనల్ని ఆదరించేది, దైవశక్తి మనల్ని సిద్ధపరిచేది. దైవశక్తితో కాక ఎటువంటి మానవ శక్తితో మన ఆత్మీయ జీవితాన్ని మనం పోషించుకున్నా సరే అది వ్యర్థమే. అది అక్కరకు రాని భక్తి, అక్కరకు రాని స్థితి. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దైవాశక్తి దేవుని వైపు నడిపిస్తుంది, లోకాశక్తి లోకములో మోసాన్ని నేర్పిస్తుంది, సంఘములో కూడా వేషధారాన్ని రుజువు చేస్తుంది, వేషధారను పోషిస్తుంది. అందుకని దేవుడు రాయించిన మాట ప్రకారం మనం చూస్తే గనుక, లోకముతోనే సంఘము కూడా ఏకమాయను, లోకముతోనే సంఘము కూడా ఏకమాయను. ఎందుకు ఏకమవుతుంది? దేవునిలో ఏకమవలసిన సంఘము, దేవునిలో ఏకమవలసిన సంఘము దేవుడు విడిపిస్తున్నా సరే విడిపించుకోలేనప్పుడు, ఆనాటి కాలంలో లోతు కుటుంబం ఎలాగ పతనమైపోయిందో, నోవాహు యొక్క ప్రజలు ఎలాగ పతనమైపోయారో, ఫరో సైన్యము ఎలాగైతే పతనమైపోయిందో, యెజబెల్ యొక్క వంతు ఎలాగైతే పతనమైపోయిందో, అలాగే దేవుడు వినిపిస్తున్నా సరే సరి చేసుకోలేని స్థితి పతనానికి నడిపిస్తుంది. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము, నడిపించుము, ప్రేమించుము, వర్ధిలింపచేయము. దైవాత్మ సహాయంతో మమ్ములను నీ సన్నిధిలోనికి చేర్చుకొని మీరు మాతో ఉండుమని, మాలో ఉండుమని, మమ్ములను నీ ఆత్మ పరిపూర్ణతలను చేర్చుకొని నీ దైవ సన్నిధిని, నాయన బైబిల్ మిషన్ ఏర్పాటును వదలని వారముగా, నీ ఆత్మను దూరము చేసుకొనని వారముగా మీరే మమ్ములను బలపరిచి పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను మీరే మాతో ఉంటూ మీరే మహిమను పొందుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు సదాకాలం మనకు తోడుగొని ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.
ప్రకటన బయలుపరచిన ప్రకటన యేసయ్య ప్రకటన దాసయ్య ప్రకటన పరలోక ప్రకటన పరిశుద్ధ ప్రకటన యేసయ్య ప్రకటన దాసయ్య ప్రకటన పరలోక ప్రకటన పరిశుద్ధ ప్రకటన ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన